ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యామ్ని ఛానల్. నేనైతే ఇవి చూస్తున్నారు కదండి, అదేంటో తెలుసా? బ్రెడ్ కార్నర్స్ ఉంటాయి కదండి, అవి నేను కట్ చేసేసి పౌడర్గా ప్రిపేర్ చేసుకున్నానండి. మా పిల్లలైతే ఇది తినరు, అందుకని నేను వాళ్ళకి ఒక రెసిపీ లాగా తయారు చేద్దామని బ్రెడ్ గులాబ్ జామ్ ప్రిపేర్ చేద్దామని ఇంక రెడీ అయ్యానండి. నేనైతే అది ఒక పౌడర్ లాగా తీసుకోవాలండి, మిక్సీ పట్టేసి ఉంచుకొని తర్వాత మనం ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలండి. ఆ వాటర్ హీట్ ఎక్కిన తర్వాత మనం కొంచెం బాగా హీట్ అవ్వాలండి. దాని తర్వాత మనం కొంచెం అందులో 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని అండ్ నెక్స్ట్ 2 గ్లాసెస్ సైజు కప్పు పంచదార తీసుకోవాలండి. అది కొంచెం పాకం పట్టేలాగా మనం కొంచెం సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. అది దగ్గరికి అవుతుంది కదా, అది పాకమైన తర్వాత మనం ఈ ప్రిపరేషన్ చేసుకోవాలండి. అది పాకం అవుతుంది, ఇది చేసుకోవాలన్నమాట. మనం ఇందులో ఏం వేసుకోవాలంటే మనం ఫస్ట్ అందులో పాలు వేసుకోవాలండి. సేమ్ యాస్టీజ్గా గులాబ్ జామ్లా పాలు వేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలండి. అవి కొంచెం బాగా స్ప్రెడ్ చేసేసి రోల్ లాగా చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇంకా డీప్లో వేసేసుకోవాలండి. నేనైతే అస్సలు స్ప్రెడ్ అవుతాయి అనుకున్నానండి, కానీ స్ప్రెడ్ అవ్వలేదు. చాలా అంటే చాలా బాగున్నాయండి, గులాబ్ జామ్ లాగే ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అస్సలు గులాబ్ జామ్ లాగే వచ్చినాయి. డీప్ ఫ్రై చేసిన తర్వాత బాగా వచ్చాయి కదండి. ఇంకా దాంట్లో పాకంలో వేసుకొని తర్వాత చూడండి, ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. సూపర్గా ఉన్నాయండి. మా అబ్బాయి కూడా చాలా టేస్ట్ చేశాడు, చాలా బాగుంది అన్నాడు. వాళ్ళకి నా అబ్బాయి కూడా బాగా నచ్చిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.